నాగర్ కర్నూలు జిల్లాలో మరో ఘరానా మోసం వెలుగు చూసింది. ఇటీవల రేవల్లి మండలంలో నాగపూర్ వడ్డీ వ్యాపారి సాయిబాబా చేసిన మోసం మరొక ముందే మరొకటి తెరపైకి వచ్చింది. తెలకపల్లి మండలంలో అధిక వడ్డీ ఆశ చూపి అమాయకుల నెత్తిపై కుచ్చుటోపీ పెట్టిన ప్రబుద్ధుడి భాగోతం బయటపడింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా సుమారు 20 కోట్లు వసూలు చేశారు. డబ్బంతా జమ కావడంతో సమయం చూసి బోర్డు తిప్పేశారు. మోసపోయిన బాధితులంతా నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీని ఆశ్రయించారు. తమకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. నడిగడ్డకు చెందిన జహీర్ చోటెమియా అనే వడ్డీ వ్యాపారి తన సమీప బంధువులతో కలిసి మోసానికి తెగబడ్డారు. నాగర్ కర్నూల్, తెలకపల్లి, నడిగడ్డ, తూడుకుర్తి గ్రామాలకు చెందిన సుమారు 200 మంది నుండి అధిక వడ్డీ ఇస్తామంటూ 20 కోట్ల మేర డబ్బులు వసూలు చేశాడు. మొదటి వడ్డీ బాగానే ఇచ్చాడు. దీంతో అందరూ నమ్మారు. వడ్డీల కోసం డబ్బులు దాచుకునే వాళ్ళ సంఖ్య పెరిగిపోయింది. మొత్తం 20 కోట్లు వసూలు కావడంతో జారుకోవడం మొదలుపెట్టాడు. వడ్డీ ఇవ్వకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. నెమ్మదిగా ముఖం చాటేశాడు. ఇదేంటని ఫోన్లో అడిగితే రివర్స్ లో మాట్లాడుతూ భయాందోళనకు గురిచేస్తున్నాడు. దీంతో బాధితులంతా ఎస్పీని ఆశ్రయించారు. ఇక మోసానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, చెప్పండి, కర్నూలు జిల్లాలో జరిగిన ఈ ఘరానా మోసానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? పద్మ, ఈ అయితే జహీర్ అనే వ్యక్తి అయితే విద్య వ్యాపారం ఉన్నాడో అతను ఈ నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండలానికి సంబంధించినటువంటి కొన్ని గ్రామాలకు సంబంధించిన వీళ్ళ బంధువులతో పాటు కూడా వివిధ గ్రామాలకు సంబంధించిన వాళ్ళతో కూడా మొత్తంతో కూడా వడ్డీ వ్యాపారం చేస్తూ ₹1,00,000 మీకు నెలకు 20,000 ఇస్తానంటూ వాళ్ళతో దాదాపుగా ఒక్కొక్కరితో 4 నుంచి 6 లక్షల వరకు వసూలు చేయడం జరిగింది. అయితే కొంతమంది బాధితులు కూడా అతను పరారీలో ఉండడంతో గత 15 రోజుల నుంచి అతను పరారీలో ఉండడంతో కూడా కొంతమంది బాధితులు ఈ రోజు కూడా నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. అట్లాగే ప్రత్యేకంగా జిల్లా ఎస్పీని కలిసి ప్రత్యేకంగా ఆయనకు ఒక ఫిర్యాదు చేయడం, అట్లాగే అతన్ని వేడుకోవడం జరిగింది. తప్పనిసరిగా మా డబ్బు మాకు ఇప్పించండి అని కూడా జిల్లా ఎస్పీని వేడుకోవడంతో కూడా బాధితులకు అండగా ఎస్పీ నిలబడి ప్రత్యేకంగా అప్పటికే ప్రత్యేకంగా ఒక టీం ని ఏర్పాటు చేయడం జరిగింది. జహీర్ని పట్టుకోవడానికి అతను పదాల్లో ఉండడంతో అతని కోసం కూడా గాలింపు చర్యలు ఆ టీం కూడా ఇప్పటికే చేపట్టడం జరిగింది. అతన్ని 2-3 రోజుల్లో పట్టుకుంటామని కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. అయితే ఈ రోజు ఒక్కొక్కరు బాధితులు కూడా పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికే దాదాపుగా 30 మంది బాధితులు పోలీస్ స్టేషన్ కి రావడం జరిగింది. వీళ్ళంతా కూడా ఈ జైలు కి సంబంధించినటువంటి బంధువులు ఉన్నారు. అట్లాగే వాళ్ళ వివిధ అంటే తెలకపల్లి మండలంలో ఉన్నటువంటి వివిధ గ్రామాలకు చెందినటువంటి కూడా కొంతమంది వ్యక్తులు కూడా పోలీస్ స్టేషన్ కి రావడం జరిగింది. వీళ్ళంతా కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ముక్కుమడిగా వీళ్ళంతా ఫిర్యాదు చేయడం జరిగింది. దాదాపుగా 20 కోట్ల వరకు కూడా ఇతను మోసం చేశాడన్నట్టు కూడా ఈ ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. అయితే బాధితులు కూడా ఇంకా పోలీస్ స్టేషన్ కి రేపు ఎల్లుండి కూడా వచ్చే అవకాశం ఉంది. ఒక్కొక్కరు కూడా బయటపడుతున్న పరిస్థితి కనిపిస్తున్నది. అయితే మొత్తం మీద పోలీసులు ఏదైతే ఈ జైలుని పట్టుకొని బాధితులకు న్యాయం చేశామని కూడా ఎస్పీ చెప్పడంతో కూడా బాధితులు కొంత ఊరట నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. పద్మ, రైట్, థాంక్యూ వెంకటేష్. చోటేమియా, నేను బిజినెస్ చేస్తున్నా, ప్లాట్ల బిజినెస్ చేస్తున్నా. చిచ్చా, మీరు దుబాయ్ ఎందుకు పోతారు, అక్కడ ఎందుకు పోతారు, ఇక్కడ నుంచి మీకు కొన్ని లాభాలు ఇస్తా, దాన్ని బట్టి మీరు ఇన్వెస్ట్ చేయండి, మేము ఇస్తాం మీకు అన్నారు. ఓకే అన్నప్పుడు మా పిల్లగాడని మేము నమ్మి ఇచ్చినాం. ఇళ్ళ ఎవరు బయట లేరు, మొత్తం రిలేషన్, అల్లుళ్ళు, ఆడపిల్లలు పిల్లలు మేమే ఉన్నాం, మిగతా బయట ఎవరు లేరు. దాని తర్వాత మేము చిన్నగా అడిగి 2 years వరకు అడిగితే తాలకి, దాని తర్వాత కూడా ఇస్తా అన్నప్పుడు తర్వాత ఏం చేసిండు, వీడియో వేసిండు. వీడియో తర్వాత పేపర్కి ఇప్పించిండు.
పేపర్కి ఇచ్చిన తర్వాత 3వ రోజు వాడు వస్తాడని కంపల్సరీ చెప్పినా గదే అయింది. ఇల్లు గేమ్ ఆడేది అత్త, అల్లుడు, బిడ్డ, తండ్రి, కొడుకు వీళ్ళు 5 మందికి వెళ్ళి ఈ గేమ్ ఆడుతుండు. వానికి